Hello guys, welcome back to OG Aspirants from Aspirants to Achievers. The most important section in any exam, GS is the most important section because GS is the rank deciding factor. మీరు మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు అందరు చేస్తారు. బట్ జిఎస్ లో ఎవరికైతే స్కోర్ ఎక్కువ వస్తుందో వాళ్ళ ర్యాంకే టాప్ లో ఉంటుంది కాబట్టి జిఎస్ ఇస్ ది ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ జిఎస్ లో వెయిటేజ్ చూసుకుంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదైనా అంటే కరెంట్ అఫైర్స్. ప్రతి ఎగ్జామ్ చూసుకోండి, ఏ ఎగ్జామ్ చూసుకున్నా 5 to 6 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్ చూసుకుంటే 6 to 7 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, అంటే 12 to 14 మార్క్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ప్లస్ కమింగ్ టు ఐబీ ఎగ్జామ్, ఐబీ ఎగ్జామ్ అయితే సపరేట్ సెక్షన్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అంటే 20 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, సపరేట్ సెక్షన్. సో నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి వాళ్ళు స్కిప్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా ఐబిఏసిఐఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మాత్రం కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే 20 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. సో బీ కాషియస్, కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. పక్కాగా కరెంట్ అఫైర్స్ అనేది చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. మీరు ఇంకా ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా కూడా, ఆర్ఆర్బి అయినా ఓకే, గ్రూప్ డి అయినా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ లేకుండా అయితే మీ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. క్లియర్? సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఇన్ దిస్ వీడియో ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్, అంటే జనవరి నుంచి ఆగస్టు మధ్యలో అయిన కరెంట్ అఫైర్స్ 2025 లో జనవరి నుంచి అంటే 8 months కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయి. ఎస్ఎస్సి, ఐబీ, నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా దీస్ కరెంట్ అఫైర్స్ ఆర్ యూస్ఫుల్ టు యూ. ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ది పార్ట్ 1 వీడియో విచ్ కన్సిస్ట్ ఆఫ్ 100 కరెంట్ అఫైర్స్. 100 కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఈ వీడియోలో. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అస్సలే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ వరకు మీరు ఆ టెస్ట్ చేసిరంటే మీరు క్లాస్ అంతా కరెక్ట్ విన్నట్టే. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హూ వన్ ది మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్? ఫస్ట్ క్వశ్చన్ ఇస్ హూ వన్ ది మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్? మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ ఎవరు గెలిచారు? ది ఆన్సర్ ఇస్ మనికా విశ్వకర్మ. Manika Vishwakarma won the Miss Universe India 2025 title. Some important points are: Manika Vishwakarma has been crowned Miss Universe India 2025 at a ceremony held in Jaipur, Rajasthan on 8th August 2025. మీకు గుర్తుపెట్టుకోవాలి, మిస్ యూనివర్స్ ఇండియా 2025 ఎక్కడ జరిగిందంటే జైపూర్, రాజస్థాన్ లో జరిగింది. క్లియర్? ఎప్పుడు జరిగింది? 8th August 2025. ఇవి గుర్తున్నారా మీకు? అండ్ ఆల్సో Manika Vishwakarma was crowned by లాస్ట్ ఇయర్స్ విన్నర్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింగా. 2024 విన్నర్ ఎవరు? రియా సింగా. ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో వచ్చే ఛాన్సెస్ ఏవైతున్నాయో అవన్నీ మీరు నేర్చుకోవాలి, ఓన్లీ ఆన్సరే కాదు, ఇవి కూడా తెలుసుకోవాలి. ఓకేనా? మనికా విశ్వకర్మ వాస్ బోర్న్ ఇన్ శ్రీ గంగానగర్, రాజస్థాన్. మనికా విశ్వకర్మ ఎక్కడ పుట్టింది? శ్రీ గంగానగర్, రాజస్థాన్. క్లియర్? నెక్స్ట్, which team has won the World Championship of Legends 2025 title in August 2025? WCL 2025 టైటిల్ ఆగస్ట్ లో జరిగింది. ఆ టైటిల్ ఎవరు గెలిచారని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్, ఇగో ఈ సింబల్ చూడగానే మీకు గుర్తొచ్చే ఉంటుంది ఆల్రెడీ, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్. సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ వాన్ ది WCL 2025 టైటిల్. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఇది ఎవరు ఆడతారంటే ఎవరైతే రిటైర్ అయిన లెజెండరీ ప్లేయర్స్ క్రికెట్ ఆడతారు, దాన్ని వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ అంటారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టైటిల్ హ్యాస్ బీన్ వాన్ బై సౌత్ ఆఫ్రికా. దే డిఫీటెడ్ పాకిస్తాన్ ఛాంపియన్స్ బై 9 wickets. ఫైనల్ ఎవరెవరికి? సౌత్ ఆఫ్రికా లెజెండ్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్. ఎన్ని వికెట్స్ తేడాతో? 9 wickets తేడాతోటి సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది. గుర్తుపెట్టుకోండి, అడుగుతారు క్వశ్చన్ ఎట్లా అంటే ఫైనల్ ఎవరెవరికి జరిగిందనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో సౌత్ ఆఫ్రికాకి, పాకిస్తాన్కి ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ 2nd August 2025 ఎడ్జ్ బాస్టన్, బ్రిమింగమ్ లో జరిగింది, అంటే ఇంగ్లాండ్ లో బ్రిమింగమ్ లో జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు? 2nd August 2025. క్లియర్? నెక్స్ట్, ఇన్ విచ్ విలేజ్ ఆఫ్ ఉత్కర్షి డిస్టిక్ డిడ్ ది క్లౌడ్ బరెస్ట్ అక్కర్ ఆన్ 5th August 2025? 5th August 2025 రోజు క్లౌడ్ బరెస్ట్ అనేది అయింది కదా, ఏది? ఉత్కర్షి డిస్టిక్ లా. అది ఏ విలేజ్ అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ డి ఫర్ ధరలి.
ధరలిలో క్లౌడ్ బరస్ట్ అనేది జరిగింది. నెక్స్ట్, వెన్ ఇస్ ది 11th నేషనల్ హ్యాండ్లూమ్ డే 2025 సెలబ్రేటెడ్? హ్యాండ్లూమ్ డే ప్రతి సంవత్సరం నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 2025 లో ఇట్ ఈస్ 11th నేషనల్ హ్యాండ్లూమ్ డే. అది ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 7th ఆగస్ట్. ఓకే, 7th ఆగస్ట్ రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ది థీమ్ ఆఫ్ ది నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈస్ హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ది నేషన్. హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ది ఉమెన్ ఎంపవరింగ్ ది నేషన్. థీమ్ 2025. క్లియర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే థీమ్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ది నేషన్ అన్నది ఆన్సర్. నేషనల్ హ్యాండ్లూమ్ డే is celebrated every year on 7th August. As on this day in 1905, the స్వదేశీ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్. స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయిన సందర్భంగా నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. క్లియర్? నెక్స్ట్, which state government has announced to celebrate 7th August as Sustainable Agriculture Day every year to commemorate the birth centenary of డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, ది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్. ఈ క్వశ్చన్ లో మనం ఇంకో కరెంట్ అఫైర్స్ నేర్చుకోవచ్చు, విచ్ ఇస్ స్టాటిక్ పార్ట్. ది ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. గుర్తుపెట్టుకోండి. ది ఆన్సర్ ఇస్, ఏ స్టేట్ గవర్నమెంట్ 7th ఆగస్ట్ ని సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అంటే బర్త్ యానివర్సరీ అంటే ఎంఎస్ స్వామినాథన్ బర్త్డేని సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా జరుపుకుంటుంది అంటే మహారాష్ట్ర ఇస్ ది ఆన్సర్. మహారాష్ట్ర ఇస్ ది ఆన్సర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అనగా మీకు మహారాష్ట్ర గుర్తు రావాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్, హూ బికెమ్ ది న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఇన్ ఆగస్ట్ 2025? ఆగస్ట్ 2025 లో వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఎవరు? Late General Pushpendra Singh is the Vice Chief of Indian Army. He is the new Vice Chief of Indian Army. Late General Pushpendra Singh. Pushpendra Singh గుర్తుపెట్టుకోండి. Some important points are, Lieutenant General Pushpendra Singh has taken over as the new Deputy Army Chief of India from 1st August 2025. He has become the 48th Deputy Army Chief of India. 48th Deputy Army Chief of India. ఇండియన్ ఆర్మీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్. ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1st April 1895. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకున్నారంటే 15th January. ఒక్క క్వశ్చన్ లో ఇన్ని తెలిసినాయి మనకు. సో అన్ని గుర్తున్నాను మీకు. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటారు? 15th January. ఆర్మీ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్మెంట్ 1st April 1895. మీరు మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ నేనే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. జస్ట్ మీరు ఆన్సర్ ఒక నోట్ డౌన్ చేసుకోండి. హూ హ్యాస్ వాన్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ అట్ ది 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్? 71st నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఏ షారూక్ ఖాన్, బి విక్రాంత్ మ్యాసీ, సి ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇస్ ది ఆన్సర్. ఇద్దరికి వచ్చింది. షారూక్ ఖాన్ కి జవాన్ మూవీకి వచ్చింది. విక్రాంత్ మ్యాసీ అంటే ఎవరో తెలుసా? 12th ఫెయిల్ హీరో. 12th ఫెయిల్ కి విక్రాంత్ మ్యాసీకి వచ్చింది. ఇద్దరికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. 71st నేషనల్ ఫిలిం డే. 71st నేషనల్ ఫిలిం డే అంటే మనకి ఇంకొని గుర్తు రావాలి. బెస్ట్ యాక్టర్ వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది? బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది రాణి ముఖర్జీ ఫర్ ది ఫిలిం మిస్ చటర్జీ వర్సెస్ నార్వే. బెస్ట్ ఫీచర్ ఫిలిం ఏది? 12th ఫెయిల్. బెస్ట్ ఫీచర్ హిందీ ఫిలిం ఏంది? కతల్. బెస్ట్ డైరెక్టర్ ఎవరు? సుదీప్తో సేన్. ది కేరళ స్టోరీ మూవీకి సుదీప్తో సేన్ బెస్ట్ డైరెక్టర్. నెక్స్ట్, హూ హ్యాస్ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ CGDA ఇన్ ఆగస్ట్ 2025? ఆగస్ట్ 2025 లో కంట్రోల్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గా ఎవరు అయ్యారని అడిగిల్లు. ఆన్సర్ ఇస్ రాజ్ కుమార్ అరోరా ఇస్ ది న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. CGDA ఎవరు? రాజ్ కుమార్ అరోరా. క్లియర్? నెక్స్ట్, హూ హ్యాస్ బిన్ అవార్డెడ్ Trinidad and Tobago's highest civilian honor
ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ ఎవరికి వచ్చింది? నరేంద్ర మోడీ. ఓకే, నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్, హూ హ్యాస్ ఆథర్డ్ ది బుక్ టైటిల్ ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా? ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా అనే బుక్ ఎవరు రాశారు? ది ఆన్సర్ ఇస్ ప్రియంబద జయకుమార్. ప్రియంబద జయకుమార్, గుర్తుండాలి. నెక్స్ట్, హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ది కాన్సైన్స్ నెట్వర్క్? కాన్సైన్స్ నెట్వర్క్ అనే బుక్ ఎవరు రాశారు? ది ఆన్సర్ ఇస్ సుగాత శ్రీనివాసరాజు. సుగాత శ్రీనివాసరాజు. వేర్ డిడ్ ది వరల్డ్ గేమ్స్ 2025 బిగిన్ ఇన్ ఆగస్ట్ 2025? వరల్డ్ గేమ్స్ 2025 ఆగస్ట్ 25 లా ఎక్కడ బిగిన్ అయినాయి అంటే ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఆన్సర్ ఏంది? చెంగ్డు చైనా. చెంగ్డు చైనాలో స్టార్ట్ అయినాయి. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, వాట్ ఆర్ ది వరల్డ్ గేమ్స్ అంటే ఏంటంటే, వరల్డ్ గేమ్స్ 2025 అంటే ఈ మల్టీ స్పోర్ట్ ఈవెంట్. ఇప్పుడు ఒలింపిక్స్ లో ఏవైతే స్పోర్ట్స్ లేవో ఆ స్పోర్ట్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఒలింపిక్స్ లో ఇంక్లూడ్ కాని స్పోర్ట్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేసి కండక్ట్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ది 12th ఎడిషన్. 2025 జరిగింది ఏంటంటే 12th ఎడిషన్. 11th వరల్డ్ గేమ్స్ 2022 ఎక్కడ జరిగింది? బిర్మింగ్హామ్, అలబామా, యునైటెడ్ స్టేట్స్ లో జరిగింది. బిర్మింగ్హామ్, అలబామా, యునైటెడ్ స్టేట్స్ లో 11th వరల్డ్ గేమ్స్ 2022 అయితే జరిగింది. క్లియర్? నెక్స్ట్, who has been appointed as the new chief executive officer CEO of the International Cricket Council? CEO of ICC. CEO of ICC ఎవరు? సంజోగ్ గుప్తా. 2025 లో CEO of ICC ఎవరంటే సంజోగ్ గుప్తా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who has been appointed as the first woman director general of Railway Protection Force? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ది ఆన్సర్ ఇస్ సోనాలి మిశ్రా. ఓకే, ఆన్సర్ ఇస్ సోనాలి మిశ్రా. నెక్స్ట్, హూ వాన్ ది మిస్ వరల్డ్ టైటిల్ 2025? 2025 మిస్ వరల్డ్ గా ఎవరు గెలిచారంటే సుచత చాంగ్శ్రీ. సుచత చాంగ్శ్రీ is the winner of Miss World 2025 title. Suchata Changsri, also known as Opal, is a leading model and beauty queen from Thailand. Suchata Changsri belongs to which country అని అడుగుతారు? ఆన్సర్ ఏంది? థైలాండ్. మిస్ వరల్డ్ 2025 హోస్టెడ్ ఎక్కడ? హైదరాబాద్ లో, మన హైదరాబాద్ ఇండియా. మిస్ వరల్డ్ 2025 ఎడిషన్ ఎన్నోది? 72nd మిస్ వరల్డ్ ఎడిషన్. ఇది 72nd మిస్ వరల్డ్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో. ఎవరు? సుచత చాంగ్శ్రీ. ఆమె ఏ కంట్రీకి సంబంధించిన ఆమె? థాయిలాండ్. క్లియర్? అన్ని గుర్తుండాలి. నెక్స్ట్, విచ్ కన్నడ రైటర్ హ్యాస్ వాన్ ది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2025? ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? బాను ముస్తాక్. బాను ముస్తాక్ కి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది వచ్చింది. నెక్స్ట్, ఇండియన్ రైటర్ బాను ముస్తాక్ మేడ్ హిస్టరీ ఇన్ 2025 బై విన్నింగ్ ది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఫర్ హర్ షార్ట్ స్టోరీ సెలెక్షన్ హార్ట్ ల్యాంప్. గుర్తుపెట్టుకోండి, హార్ట్ ల్యాంప్ అనే స్టోరీకి ఆమెకు బూకర్ ప్రైజ్ వచ్చింది. దిస్ ఈస్ ది ఫస్ట్ కన్నడ షార్ట్ స్టోరీ సెలెక్షన్ టు బి అవార్డెడ్ ఇన్ లండన్. కన్నడలో ఫస్ట్ షార్ట్ స్టోరీ సెలెక్షన్ అది, ఫస్ట్ షార్ట్ స్టోరీ కలెక్షన్ అది హార్ట్ ల్యాంప్ అనేది. దిస్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ కన్నడ. హార్ట్ ల్యాంప్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై దీప్ బస్తీ. ఓకే, దీప్ బస్తీ. దీప్ బస్తీ ద్వారా అది ఇంగ్లీష్ లకు ట్రాన్స్లేట్ అయింది. ఏ బుక్? హార్ట్ ల్యాంప్. హూ ఇస్ ది రైటర్? బాను ముస్తాక్. వచ్చిన ప్రైజ్ ఏంది? ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. ఓకే, ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్. హూ హాస్ బీన్ అవార్డెడ్ ది ఏబుల్ ప్రైజ్ 2025? ఏబుల్ ప్రైజ్ 2025 ఎందుకు ఇస్తారంటే మ్యాథమెటిక్స్ లో ఏబుల్ ప్రైజ్ అనేది ఇస్తారు. ఏబుల్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నాను. ఎవరికి వచ్చింది? మసాకి కషివారా. మసాకి కషివారాకి ఏబుల్ ప్రైజ్ 2025 వచ్చింది. జపానీస్ మ్యాథమెటిషియన్ మసాకి కషివారా, పేరు చూడగానే మీకు అర్థమై ఉంటుంది జపానీస్ అని. మసాకి కషివారా హ్యాస్ బీన్ అవార్డెడ్ ది ఏబుల్ ప్రైజ్ 2025. హీ హాస్ బీన్ గివెన్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఫర్ హిస్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు
ఆల్జీబ్రాయిక్ అనాలిసిస్ రిప్రజెంటేషన్ థియరీ. ఆల్జీబ్రాయిక్ అనాలిసిస్ అండ్ రిప్రజెంటేషన్ థియరీకి అతనికి ఈ ప్రైజ్ వచ్చింది, ఏబుల్ ప్రైజ్. నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ది మెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ ది టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2025? టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2025 లా మెన్స్ సింగిల్ లా గెలిచింది ఎవరు? ఆన్సర్ ఇస్ కార్లోస్ ఆల్కరాజ్. టెన్నిస్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కనీసం ఫైనల్ మ్యాచ్ చాలా మంది చూసారు. కార్లోస్ ఆల్కరాజ్. టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2025 గెలిచింది ఎవరు? కార్లోస్ ఆల్కరాజ్. కార్లోస్ ఆల్కరాజ్ హ్యాస్ వాన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ ది టెన్నిస్ టోర్నమెంట్ ఇటాలియన్ ఓపెన్ 2025. ఫీమేల్ లెవెల్ గెలిచిల్లు. ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచి అంటే జాస్మిన్ పావోలిని. క్లియర్. నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ది మెన్స్ సింగిల్ టైటిల్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? అది ఇటాలియన్ ఓపెన్, ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్. 2025 ఎవరు గెలిచిన మెన్స్ సింగిల్? జనిక్ సిన్నర్ వాన్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025. ఓకే. నెక్స్ట్, జనిక్ సిన్నర్ ఎవరి మీద గెలిచిండు అనేది తెలుసుకుందాం. వరల్డ్ నెంబర్ 1 tennis player Jannik Sinner, he belongs to Italy, has won the Australian Open men's single title for the second consecutive time by defeating Germany's Alexander Zverev ని ఓడించి సెకండ్ టైం ఈయన ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ సింగిల్ ఎవరు గెలిచిల్లు? మ్యాడిసన్ కీస్. రన్నర్ అప్ ఎవరు? అరియానా సవలెంకా. మ్యాడిసన్ కీస్ గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ మ్యాడిసన్ కీస్. రన్నర్ అప్ ఎవరు? అరియానా సవలెంకా. నెక్స్ట్, విచ్ ప్లేయర్స్ వేర్ అవార్డెడ్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఇన్ జనవరి 2025? 2025 లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరెవరికి ఇచ్చిల్లని అడుగుతున్నారు. మను బకర్కి ఇచ్చిల్లా? షూటింగ్, ఈమె షూటింగ్ సంబంధించిన ఆమె, ఈమెకి ఇచ్చిల్లు. గుకేష్కి ఇచ్చిల్లా? చెస్, ఈయన కూడా ఇచ్చిల్లు. హర్మన్ ప్రీత్ సింగ్ ఇచ్చిల్లా? అంటే ఎస్, ఈయన కూడా ఇచ్చిల్లు. హీ బిలాంగ్స్ టు హాకీ. ప్రవీణ్ కుమార్కి ఇచ్చిల్లా? ఎస్, ప్రవీణ్ కుమార్ కూడా ఇచ్చిల్లు. హీ బిలాంగ్స్ టు పారా అథ్లెటిక్స్. ఓకే, పారా అథ్లెట్, ఈయన కూడా ఇచ్చిల్లు. ఆన్సర్ ఇస్ ఆల్ ది అబోవ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ జనవరి 2025 లా ఈ 4 members కి ఇచ్చారు. ఆల్ ది అబోవ్ ఇస్ ది ఆన్సర్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ as the 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? 52nd చీఫ్ జస్టిస్ గా ఎవరు అపాయింట్ చేయబడ్డారు? ది ఆన్సర్ ఇస్ బిఆర్ గవాయ్, అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. గుర్తుపెట్టుకోవాలి, సుప్రీం కోర్టు కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెన్ ఇస్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ 2025 సెలబ్రేటెడ్? ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ 2025 సెలబ్రేటెడ్. ది ఆన్సర్ ఇస్ మే 22nd రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ ఈస్ సెలబ్రేటెడ్. మే 22nd గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, థీమ్ ఏంటిది? హార్మనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ది థీమ్ ఇస్ హార్మనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. డే ఎప్పుడు? మే 22nd రోజు. క్లియర్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the new vice chief of the Indian Air Force in April 2025? ఏప్రిల్ 2025 లా వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? ది ఆన్సర్ ఇస్ నర్మదేశ్వర్ తివారీ is the answer. Is the Indian Air Force new vice chief. Next, who has launched the courtesy squad scheme to strengthen the safety of women in public places? లా courtesy squad scheme అనేది ఎవరు లాంచ్ చేశారు? ఇప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణలో షీ టీమ్ ఎట్లనో సేమ్ అట్లానే courtesy squad అనేది ఎవరు లాంచ్ చేసిల్లు అంటే ఢిల్లీ పోలీస్ లాంచ్ ది courtesy squad scheme. Clear. Next, who is the author of the book PMO, Prime Minister's Office Through the Years? PMO, Prime Minister Office Through the Years అనే బుక్ ఎవరు రాసిల్లు? ది ఆన్సర్ ఇస్ హిమాంశు రాయ్ is the author of the book PMO, Prime Minister Office
through the years. Next, ISRO and NASA's Earth Observation Satellite NISAR has been launched from which rocket? ఏ రాకెట్ నుంచి ఇస్రో అండ్ నాసా నిసార్ శాటిలైట్ అనేది లాంచ్ అయిందంటే ది ఆన్సర్ ఇస్ జిఎస్ఎల్వి MK2 రాకెట్ అండ్ జిఎస్ఎల్వి F-16 జిఎస్ఎల్వి MK2 నుంచి ఆ రాకెట్ అనేది లాంచ్ అయింది. నిసార్ రాకెట్ గుర్తుపెట్టుకోవాలి. నిసార్ రాకెట్ అనగా జిఎస్ఎల్వి MK2 జిఎస్ఎల్వి F-16 గుర్తుపెట్టుకో. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. నిసార్ ఫుల్ ఫామ్ ఏంది? నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్ లో. నిసార్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ నాసా. రాకెట్ ఏది? జిఎస్ఎల్వి MK2 జిఎస్ఎల్వి F-16. ఇది రాకెట్. దీని పర్పస్ ఏంటంటే దిస్ శాటిలైట్ విల్ ప్రొవైడ్ అప్డేటెడ్ అండ్ డీటెయిల్ స్టడీ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఎర్త్స్ సర్ఫేస్, గ్లేషియర్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్సెట్రా. అంటే ఏమైతే చేంజెస్ జరుగుతాయో వాటిని శాటిలైట్ అనేది మనకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ మిషన్ ఎప్పుడు లాంచ్ అయిందంటే 30 జూలై 2025 రోజు లాంచ్. లొకేషన్ ఎక్కడ లొకేషన్ అంటే శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే, సతీష్ ధావన్ ప్లేస్ సెంటర్. క్లియర్? శ్రీహరికోటలో లాంచ్ అయింది. గుర్తుపెట్టుకోవాలి. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అనేది దీని ఫుల్ ఫామ్. ఈ రాకెట్ ఎక్కడి నుంచి లాంచ్ అయిందనే క్వశ్చన్ వస్తుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్. క్లియర్? నిసార్ విల్ యూస్ 2 different radar frequencies. 2 frequencies యూజ్ చేస్తుంది. L band, this is provided by the NASA. S band, this is provided by the ISRO. Okay, S band is provided by the ISRO. Clear? Next, who won her first WTA 1000 title at the Canadian Open 2025? Canadian Open 2025 లో ఫస్ట్ WTA 1000 టైటిల్ ఎవరు గెలిచారని అడిగింది. ఎవరు గెలిచిల్లు? విక్టోరియా ఎంబోకో. విక్టోరియా ఎంబోకో వాన్ ది ఫస్ట్ WTA 1000 title at the Canadian Open 2025. Next, who has secured the top spot in Fortune's 2025 list of the world's 10 most powerful business people? వరల్డ్ 10 most powerful business people లో టాప్ స్పాట్ ఎవరు సెక్యూర్ చేశారంటే జెన్సెన్ హ్యూయాంగ్, CEO ఆఫ్ ఎన్విడియా. ఎన్విడియా అంటే తెలుసు కదా, గ్రాఫిక్స్ ఉంటుంది మనకి. ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ ఉంటాయి కదా. సో జెన్సెన్ హ్యూయాంగ్ ఈజ్ ది టాప్ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఓకే, నెక్స్ట్, తైవానీస్ అండ్ అమెరికన్ బిజినెస్ మ్యాన్. ఎవరు? జెన్సెన్ హ్యూయాంగ్ is the most powerful business person in the world in 2025. He is the founder of CEO of NVIDIA founder and CEO ఎవరు? జెన్సెన్ హ్యూయాంగ్. టాప్ 3 పొజిషన్స్ ఎవరెవరు ఉన్నారంటే జెన్సెన్ హ్యూయాంగ్ ఎన్విడియా, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్, మార్క్ జుకర్బర్గ్ మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. దీస్ ఆర్ ది టాప్ 3 పొజిషన్స్ అంటే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు. నెక్స్ట్, according to the District Flood Severity Index DFSI released in August 2025, which is the most flood vulnerable district in India? The most flood vulnerable district in India ఏది అనేది క్వశ్చన్. ది ఆన్సర్ ఇస్ పాట్నా, బీహార్. పాట్నా, బీహార్. ఇది మోస్ట్ ఫ్లడ్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్. ఇలా ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో పాట్నా, బీహార్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, researchers from IIT Delhi and IIT Gandhinagar have developed the District Flood Severity Index. According to the index, Patna is the most flooded vulnerable district in India with a DFSI score of 19.37. District Flood Severity Index 19.37. వాళ్ళకి పాట్నా, బీహార్కి. ఇది గుర్తుండాలి, 19.37. ఐఐటి ఢిల్లీ వాళ్ళు, ఐఐటి గాంధీనగర్ వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సెవరిటీ ఇండెక్స్ ని డెవలప్ చేసారు. టాప్ 3 ఫ్లడ్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ యాజ్ పర్ డిఎఫ్ఎస్ స్కోర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే పాట్నా, సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్, థర్డ్ తానే మహారాష్ట్ర. ఇవి టాప్ 3 ఫ్లడ్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, in August 2025, on which route did Prime Minister Narendra Modi inaugurate India's longest route, Vande Bharat train? Vande Bharat train అనేది
ఇండియాస్ లాంగెస్ట్ రూట్ ఏ రూట్ లా మోడీ ఇనాగరేట్ చేసిండు? ఓకే, ఏ రూట్ లా ఇండియాస్ లాంగెస్ట్ రూట్ వందే భారత్ ట్రైన్ అనేది మోడీ ఇనాగరేట్ చేసిందంటే ది ఆన్సర్ ఇస్ పూణే అండ్ నాగ్పూర్. పూణే అండ్ నాగ్పూర్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ది నాగ్పూర్ Pune Vande Bharat Express will cover a distance of 881 kilometer, the longest distance among all the Vande Bharat Express trains in the country. అంటే 881 kilometers గుర్తుపెట్టుకోండి. నాగ్పూర్ పూణే మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ విల్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 881 kilometer. Who is the author of the book Why the Constitution Matters, published by Penguin Random House in August 2025? వై ది కాన్స్టిట్యూషన్ మేటర్స్ అనే బుక్ ని ఎవరు రాశారని అడుగుతారు. వై ది కాన్స్టిట్యూషన్ మేటర్స్, ది ఆన్సర్ ఇస్ డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ wrote the Why the Constitution Matters. Next, who won the title of Asia Women's Rugby Under 27s Championship 2025? Under 27s Championship 2025 టైటిల్ ఎవరు విన్ అయ్యారు ఏషియా ఉమెన్స్ రగ్బీలు అంటే? ది ఆన్సర్ ఇస్ చైనా. చైనా విన్ అయింది. హాంకాంగ్ అండ్ చైనా హ్యావ్ వాన్ ది టైటిల్స్ ఇన్ ఏషియా రగ్బీ అండర్ 27s. Champion in women's category, China gold medal. In the women's category, China defeated Hong Kong 29-21. Score తోటి హాంగ్ కాంగ్ ను డిఫీట్ చేసింది ఉమెన్స్. ఛాంపియన్ ఇన్ మెన్స్ కేటగిరీ ఎవరు? హాంగ్ కాంగ్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇన్ మెన్స్ ఫైనల్ హాంగ్ కాంగ్ డిఫీటెడ్ శ్రీలంక 33-0. శ్రీలంక 0 స్కోర్, హాంగ్ కాంగ్ 33 స్కోర్. హోస్ట్ ఇండియాస్ ఉమెన్ టీమ్ వాన్ ది బ్రాంజ్ మెడల్. ఇండియా టీం ఏమొచ్చింది? బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇండియాకి. ఇది ఏషియా రగ్బీ అండర్ 27s. వెన్యూ ఎక్కడ? రాజ్గిర్, బీహార్. రాజ్గిర్, బీహార్. ఏషియా రగ్బీ అండర్ 27s ఎక్కడ కండక్ట్ చేసేయాలని అడుగుతారు. రాజ్గిర్, బీహార్ అని చెప్పాలి. బీహార్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ ఇస్ ది వరల్డ్ ఎలిఫెంట్ డే 2025 సెలబ్రేటెడ్? వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ది ఆన్సర్ ఇస్ ఆగస్ట్ 12th. ఆగస్ట్ 12th రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ది థీమ్ ఆఫ్ వరల్డ్ ఎలిఫెంట్ డే 2025 ఈస్ బ్రింగింగ్ ది వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్. బ్రింగింగ్ ది వరల్డ్ టుగెదర్ టు హెల్ప్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ ని హెల్ప్ చేయడానికి వరల్డ్ ని దగ్గరికి తీసుకురావాలట. దట్స్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ ఎలిఫెంట్ డే 2025. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 12th ఆగస్ట్. నెక్స్ట్, వెన్ ఇస్ ఇంటర్నేషనల్ యూత్ డే 2025 సెలబ్రేటెడ్? ఇంటర్నేషనల్ యూత్ డే 2025 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇండియన్ యూత్ డే ఉంటుంది, నేషనల్ యూత్ డే అంటారు. ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు? 12th ఆగస్ట్. 12th ఆగస్ట్ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. థీమ్ అడుగుతారు, ఎగ్జామ్ లో థీమ్ అడుగుతారు. 2025 థీమ్ ఏంటంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ఎస్డిజిస్ అండ్ బియాండ్. లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ది ఎస్డిజిస్ అండ్ బియాండ్. ఇది ఇంటర్నేషనల్ యూత్ డే 2025 ఒక థీమ్. ఎప్పుడు? 12th ఆగస్ట్ రోజు జరుపుకుంటారు. నెక్స్ట్, హూ బికమ్ ది 89th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2025? 2025 లా 89th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2025 ఎవరు? 89th అని అడిగింది. 89th అంటే ఎవరు? రోహిత్ కృష్ణ. రోహిత్ కృష్ణ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ వాజ్ ది నావల్ ఎక్సర్సైజ్ స్లైనెక్స్ 25 కండక్టెడ్? ఎవరి మధ్యలో నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది టూ కంట్రీస్, ఏ టూ కంట్రీస్ మధ్యలో నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబడ్డది? ది ఆన్సర్ ఇస్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా అండ్ శ్రీలంక మధ్య నావల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబడ్డది. స్లైనెక్స్ అంటే ఏంటంటే ఈ పేర్లో చూసుకోవాలి, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ ఏ బైలాటరల్ మ్యారిటైమ్ exercise between the navies of India and Sri Lanka. Indian ships involved in the exercise INS Rana, guided missile destroyer, and INS Jyoti, fleet tanker. INS Rana and INS Jyoti అనేది ఇన్వాల్వ్ అయినాయి. ఇది ఎన్నో ఎడిషన్? 12th ఎడిషన్. వెన్యూ ఎక్కడ? కొలంబో, శ్రీలంక. కొలంబో, శ్రీలంక. స్లైనెక్స్ అనగా శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తు రావాలి మీకు. ఎవరి మధ్యలో జరిగిందంటే ఇండియా అండ్ శ్రీలంక.
ఏమేమి షిప్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఐఎన్ఎస్ రానా, ఐఎన్ఎస్ జ్యోతి. ఎన్నో ఎడిషన్ ఇది? 12th ఎడిషన్. వెన్యూ ఎక్కడ? కొలంబో, శ్రీలంక. క్లియర్. నెక్స్ట్, విచ్ గవర్నర్ లా గణేశన్ పాస్డ్ అవే ఇన్ ఆగస్ట్ 2025 అట్ ది ఏజ్ ఆఫ్ 80? అంటే ఏ స్టేట్ గవర్నర్ అనేది ఆగస్టు 2025 లో చనిపోయారని అడుగుతున్నాను. నాగాలాండ్ ఇస్ ది ఆన్సర్. నాగాలాండ్ గవర్నర్ అయిన లా గణేశన్ అనేట ఆయన నాగాలాండ్ గవర్నర్. నెక్స్ట్, who has been nominated as the vice presidential candidate by the National Democratic Alliance NDA for the election to be held in September 2025? September 2025 జరిగే ఎలక్షన్స్ కి ఎన్డీఏ క్యాండిడేట్ ఎవరు? ఎన్డీఏ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు? ది ఆన్సర్ ఇస్ సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ ఈస్ ది వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ బై ది ఎన్డీఏ. సిపి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which player defeated India's Anahat Singh in the final to win NSW Squash Bega Open 2025 title? స్క్వాష్ బెగా ఓపెన్ టైటిల్ 2025 ని గెలవనీకి ఇండియాస్ అనాహత్ సింగ్ ని అంటే ఇండియా ప్లేయర్ ని ఓడగొట్టింది ఎవరు ఫైనల్ అంటే? ది ఆన్సర్ ఈస్ హబీబా హనీ ఫ్రమ్ ఈజిప్ట్. హబీబా హనీ ఫ్రమ్ ఈజిప్ట్. ఎన్ఎస్డబ్ల్యూ స్క్వాష్ బెగా ఓపెన్ 2025 టైటిల్ ఎవరు గెలిచారు? హబీబా హనీ, ఈజిప్ట్. ఎవరు గెలిచారన్నా ఇదే చెప్పాలి. ఇండియా ప్లేయర్ ఓడగొట్టిందని ఎవరంటే హబీబా హనీ. క్లియర్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఇన్ 2027? 2027 కామన్వెల్త్ యూత్ గేమ్స్ కండక్ట్ చేసేది ఎవరు? హోస్ట్ ఎవరు? ది ఆన్సర్ ఇస్ మాల్టా. మాల్టా విల్ హోస్ట్ ది కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఇన్ 2027. ఇవి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పక్క గుర్తుపెట్టుకోవాలి మేము. కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2027 హోస్ట్ ఎవరు? మాల్టా. నెక్స్ట్, మాల్టా విల్ హోస్ట్ ది 8th ఎడిషన్ ఆఫ్ కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఇన్ 2027. ఫస్ట్ ఎడిషన్ ఎవరు కండక్ట్ చేసిళ్ళు? ఎవరు హోస్ట్ అంటే ఎడిన్బర్గ్, స్కాట్లాండ్ అనేది ఫస్ట్ ఎడిషన్ ని హోస్ట్ చేసింది ఎవరు? స్కాట్లాండ్. కామన్వెల్త్ యూత్ గేమ్స్. హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ది రైస్ ఆఫ్ ది హిట్ మ్యాన్, ది రోహిత్ శర్మ స్టోరీ? ఎవరు రోహిత్ శర్మ గురించి స్టోరీ రాసింది ఎవరు? ది ఆన్సర్ ఇస్ ఆర్ కౌశిక్. ఆర్ కౌశిక్ wrote the book. He is the author of the book, The Rise of Hitman. Next, who won the first chess esports world cup? Esports world cup held in August 2025. ఆగస్ట్ 2025 లో ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ని ఎవరు గెలిచారంటే? అందరు ఏమనుకుంటారు? మ్యాగ్నస్ కల్సన్ తోపు కదా, మ్యాగ్నస్ కల్సన్ అనుకుంటారు. బట్ ది ఆన్సర్ ఇస్ ఎస్, మ్యాగ్నస్ కల్సన్ గెలిచాడు. అందరు తెలుసు మ్యాగ్నస్ కల్సన్ తోపు అని తెలుసు కాబట్టి మ్యాగ్నస్ కల్సన్ గెలిచి. క్లియర్. నెక్స్ట్, నార్వేస్ గ్రాండ్ మాస్టర్ ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్ మ్యాగ్నస్ కల్సన్ టీమ్ లిక్విడ్ హ్యాస్ won the World Cup 2025 by defeating the Alireza Firouzja టీమ్ ఫాల్కన్స్ ఇన్ ది ఫైనల్. అంటే టీమ్ లిక్విడ్ అనేది విన్ అయింది టీమ్ ఫాల్కన్స్ మీద. ఎవరు? మ్యాగ్నస్ కల్సన్ టీం విన్ అయింది. ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఫినిష్డ్ ది 4th ఇన్ ది టోర్నమెంట్. ఏ ప్లేస్ లో? 4th ప్లేస్ లో ఫినిష్ చేసింది. ది ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ఈడబ్ల్యూసి 2025 హ్యాస్ బిన్ హెల్డ్ ఇన్ రియాద్, ది క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. రియాద్ లో ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ అనేది కండక్ట్ చేసింది. ఏమేమి గుర్తున్నారు మనకు? ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ ఎక్కడ కండక్ట్ చేసిండు? రియాద్, క్యాపిటల్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఎక్కడ ఫినిష్ అయ్యారు అంటే 4th ప్లేస్ లో ఫినిష్ అయింది. ఎవరు గెలిచారంటే మ్యాగ్నస్ కల్సన్ టీమ్ లిక్విడ్. ఎవరి మీద గెలిచారంటే అలీరేజా ఫిరౌజా టీమ్ ఫాల్కన్స్. క్లియర్. అన్ని గుర్తున్నాను మీకు. ఇది ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్. ఓకే, ఫస్ట్ చెస్ ఈస్పోర్ట్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ అన్నదాత సుఖీభవ యోజన to provide financial assistance to farmers for seeds, fertilizers and other agriculture needs? అన్నదాత సుఖీభవ యోజన అనేది ఏ స్టేట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారని అడుగుతున్నాను. అందరికి తెలిసి ఉండాలి, ఇదైతే తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్,
హూ వాన్ ది కోపా అమెరికా ఫెమినైనా టైటిల్ ఇన్ ఆగస్ట్ 2025? కోపా అమెరికా టైటిల్ ఎవరు గెలిచారు? కోపా అమెరికా టైటిల్ ఎవరు గెలిచారంటే బ్రెజిల్. విన్నర్స్ డిఫిటెడ్ కొలంబియా ఇన్ ది ఫైనల్. కొలంబియాని ఫైనల్లో ఓడిపించి బ్రెజిల్ అనేది గెలిచింది. కోపా అమెరికా టైటిల్ ఎవరు గెలిచారు? బ్రెజిల్. గుర్తుండాలి. నెక్స్ట్, విచ్ కంట్రీ వాన్ గోల్డ్ మెడల్స్ ఇన్ బోత్ ది మెన్స్ అండ్ ఉమెన్స్ టోర్నమెంట్ అట్ ది పాన్ అమెరికన్ హాకీ కప్ 2025? పాన్ అమెరికన్ హాకీ కప్ 2025 లా మెన్స్ ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది. అది ఏ టీం అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఇస్ అర్జెంటీనా. అర్జెంటీనా కంట్రీ వాళ్ళు గోల్డ్ మెడల్ మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు వాళ్ళే గెలిచారు. అర్జెంటీనా వాళ్ళు ఎవరి మీద గెలిచిందంటే అర్జెంటీనా డిఫిటెడ్ ది యుఎస్ మీద 4th కాన్సెక్యూటివ్ అండ్ 5th పాన్ అమెరికన్ టైటిల్ ఓవరాల్. అంటే 5 పాన్ అమెరికన్ టైటిల్ ఉన్నాయి అర్జెంటీనాకి. ఓకేనా? ఇన్ ది ఉమెన్స్ కేటగిరీలో అర్జెంటీనా డిఫిటెడ్ సేమ్ యుఎస్ ని విన్ దేర్ 7th కాన్సెక్యూటివ్ ఉమెన్స్ టైటిల్. 7th టైం గెలిచిల్లట వాళ్ళు. అర్జెంటీనా 7th టైం గెలిచుడు గొప్ప కాదు, 7th టైం కాన్సెక్యూటివ్ గెలిచారు చూడు, అది గ్రేట్. పాన్ అమెరికన్ హాకీ కప్ 2025 కీ రిజల్ట్స్ ఏంటంటే వెన్యూ ఎక్కడ జరిగింది? మోంటెవీడియో ఉరుగైలో జరిగింది. అర్జెంటీనా వన్ గోల్డ్ మెడల్స్ ఇన్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీ. ది యుఎస్ వన్ సిల్వర్ మెడల్స్ ఇన్ బోత్ కేటగిరీస్. కెనడా మెన్ వన్ బ్రాంజ్ మెడల్, ఉరుగైస్ ఉమెన్ వన్ బ్రాంజ్ మెడల్. ఓకే, హోస్ట్ వాళ్ళు బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. సంతోషం. నెక్స్ట్, వాట్ వాజ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ నీలగిరి తార్ ఫౌండ్ ఇన్ ది ఫస్ట్ జాయింట్ సెన్సస్ కండక్టెడ్ బై కేరళ అండ్ తమిళనాడు? టోటల్ నెంబర్ ఆఫ్ నీలగిరి తార్ ఎన్ని ఉన్నాయి? 2668 నీలగిరి తార్ ఫౌండ్ ఇన్ ది ఫస్ట్ జాయింట్ సెన్సస్ కండక్టెడ్ బై కేరళ అండ్ తమిళనాడు. ఆఫ్ ది 2668 నీలగిరి తార్, 1365 are found in Kerala, 1303 in తమిళనాడు. తమిళనాడులో 1303 దొరికినాయి, 1365 are found in Kerala. The highest number of 841 Nilagiri తార్స్ was recorded in ఎరవికులం నేషనల్ పార్క్ ఇన్ కేరళ. మీరు ఇదే కాదు, ఈ పార్క్ ఎక్కడ ఉన్నదనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉన్నదంటే కేరళ అని చెప్పని కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు యూస్ అవుతుంది. ది నీలగిరి తార్ ఈస్ లిస్టెడ్ as ఎండేంజర్డ్ ఇన్ ది IUCN రెడ్ లిస్ట్. లో నీలగిరి తార్ అనేది ఎండేంజర్డ్ గా లిస్ట్ అయి ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో ది స్టేట్ ఎనిమల్ ఆఫ్ తమిళనాడు స్టేట్ ఎనిమల్ నీలగిరి తార్. సేమ్ జింక లెక్కన ఉంటుంది. నీలగిరి తార్. క్లియర్? నెక్స్ట్, in August 2025, which scheme did the central government launch to provide research opportunities at IITs to students educated in the traditional Gurukul system? అంటే ట్రెడిషనల్ గురుకుల్ సిస్టంలో స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఐఐటిలో రీసెర్చ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏం పేరు? ది స్కీమ్ నేమ్ ఇస్ సేతుబంధ స్కాలర్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెన్ ఇస్ వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే 2025 సెలబ్రేటెడ్? వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే 2025 సెలబ్రేటెడ్ ఆన్ 1st ఆగస్ట్ రోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. 2025 థీమ్ ఏంది? వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే థీమ్ ఏంది 2025 అంటే స్ట్రాంగర్ టుగెదర్ యునైటెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్. క్లియర్? నెక్స్ట్, when is World Ranger Day 2025 celebrated? World Ranger Day 2025 is celebrated on 31st July రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. 2025 థీమ్ ఏంది? రేంజర్స్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ ఇస్ ది థీమ్ ఆఫ్ 2025 వరల్డ్ రేంజర్ డే 2025 థీమ్. నెక్స్ట్, which Indian origin person has been appointed as the new CEO of the airline company Air New Zealand ki Indian person CEO of Air New Zealand కొత్త CEO ఎవరు?
The answer is Nikhil Ravishankar. Nikhil Ravishankar is the new CEO of Air New Zealand. Next. Who has become the first Italian player to win the men's singles title at Wimbledon Open 25? Italian player, first time Italian player win అయిన అక్కడ men's single title at Wimbledon Open 2025. The answer is Jannik Sinner. Jannik Sinner is the winner. వింబుల్డన్ ఓపెన్ 2025 ఇది ఎప్పుడంటే 138 ఎడిషన్ ఇది 138 ఇయర్స్ అయితే స్టార్ట్ 138 ఎడిషన్ ఇది మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు జానిక్ సిన్నర్ ఇటలీ ఫస్ట్ ఇటాలియన్ ప్లేయర్ టు విన్ వింబుల్డన్ దిస్ ఇస్ జానిక్ సిన్నర్స్ ఫోర్త్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆయన ఫోర్త్ గ్రాండ్ స్లామ్ టైటిల్ రన్నర్ అప్ ఎవరు కార్లోస్ అల్కరాజ్ కార్లోస్ అల్కరాజ్ ఇస్ ది రన్నర్ అప్ ది టోర్నమెంట్ వాస్ ప్లేడ్ ఫ్రమ్ 30 జూన్ టు 13 July 2025 at the All England Lawn Tennis and Croquet Club in London. Women singles winner ఎవరు ఇగా స్వియాటెక్ పోలాండ్ నుంచి షీ ఈస్ ది ఉమెన్ సింగిల్స్ విన్నర్ దిస్ ఈస్ ది ఇగా స్వియాటెక్స్ ఫస్ట్ వింబుల్డన్ టైటిల్ అండ్ ఆర్ సిక్స్త్ కెరీర్ గ్రాండ్ స్లామ్ ఆమె సిక్స్త్ కెరీర్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఓవరాల్ గా బట్ దిస్ ఈస్ ది ఫస్ట్ వింబుల్డన్ టైటిల్ రన్నర్ అప్ ఎవరు Amanda Anisimova from USA. She is the runner-up. Next. Who has been appointed as the new Prime Minister of Ukraine in July 2025? Ukraine ki kotta Prime Minister వచ్చింది ఎప్పుడు July 2025 లా. Who is he? He is none other than Yulia Sviridenko. Okay, Yulia Sviridenko is the new Prime Minister of Ukraine who was appointed on July 2025. Okay, July 2025 la appoint చేశారు ఎవరు యులియా స్విరిడెంకో నెక్స్ట్ in January 2025 which state has become the first state to implement uniform civil code UCC after independence ద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరు జనవరి 2025 లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే ఉత్తరాఖండ్ ఇంప్లిమెంటెడ్ ఫస్ట్ అందరూ ఉత్తరప్రదేశ్ అనుకుంటారు కానీ ది ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ who has become the new chairman of the Indian Space Research Organization ISRO in the year 2025 ISRO new chairman ఎవరు 2025 లో అపాయింట్ అయ్యారు is none other than V Narayanan is the new chairman of the Indian Space Research Organization ISRO. Next, which city has been declared by the Assam government as the second capital of the state? Assam government వాళ్ళ స్టేట్ కి సెకండ్ క్యాపిటల్ ని చూజ్ చేసుకున్నది ఓకే డిక్లేర్ చేసింది సెకండ్ క్యాపిటల్ అని వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది సిటీ ఏంటంటే దిబ్రూగర్ ఈస్ ది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం దిబ్రూగర్ నెక్స్ట్ which country will host the 10th ICC Women's T20 Cricket World Cup 2026 T20 Cricket World Cup Women's T20 World Cup ఎవరు కండక్ట్ చేస్తారంటే ది ఆన్సర్ ఇస్ ఇంగ్లాండ్ will conduct. Who has won the men's single title in the badminton tournament Indonesia Open 2025? Badminton tournament Indonesia Open 2025 ఎవరు గెలిచిల్లు మెన్స్ లా ఎవరు గెలిచారు అంటే ది ఆన్సర్ ఇస్ ఆండర్స్ ఆంటోసెన్ వాజ్ ది విన్నర్ ఉమెన్ సింగిల్స్ ఎవరు గెలిచిల్లు అన్సియంగ్ సౌత్ కొరియా నుంచి అన్సియంగ్ అనే ఆమె గెలిచింది ఉమెన్ సింగిల్స్ నెక్స్ట్ who has been appointed as the new private secretary to Prime Minister Narendra Modi in March 2025 లా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఒక ప్రైవేట్ సెక్రటరీ అపాయింట్ అయ్యాడు ఆ ప్రైవేట్ సెక్రటరీ పేరు ఏం పేరు అని అడుగుతున్నారు ఏం పేరు నిధి తివారీ నెక్స్ట్ ది గవర్నమెంట్ has officially appointed Indian Foreign Service Officer Nidhi Tiwari as the private secretary to the Prime Minister Narendra Modi. ఓకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని అపాయింట్ చేశారు పిఎం మోడీకి ఇంకా సెక్రటరీ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎవరు శక్తికాంత దాస్ పిఎం మోడీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ప్రమోద్ కుమార్ మిశ్రా ఈజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ
is the principal secretary too. Cool. Next. Who has become the first Indian to be honored with a star on the Hollywood Walk of Fame? నాకు తెలిసి సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎక్కువ ఫాలో అవుతారు హాలీవుడ్ ని. హూ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి హానర్డ్ విత్ ఎ స్టార్ ఆన్ ది హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్? షీఈస్ నన్ అదర్ దెన్ దీపికా పడుకోనే. ది ఆన్సర్ ఇస్ దీపికా పడుకోనే. విచ్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావోన్ యోజన విత్ ది ఎయిమ్ ఆఫ్ ఎలిమినేటింగ్ రూరల్ పావర్టీ? రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయడానికి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గరీబీ ముక్త్ గావోన్ యోజన అనే స్కీమ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అంటే ఏ స్టేట్ అనౌన్స్ చేసింది? ఆన్సర్ ఇస్ రాజస్థాన్. రాజస్థాన్ అనౌన్స్డ్. నెక్స్ట్. వేర్ హ్యాస్ ది 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 బిన్ ఆర్గనైజ్డ్? 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారని అడుగుతున్నాను. ది ఆన్సర్ ఇస్ రియో డే జెనేరియా, బ్రెజిల్. ఓకే, రియో ఒలింపిక్స్ కూడా ఈయన జరిగింది. రియో డే జెనేరియా, బ్రెజిల్లో బ్రిక్స్ 17th సమ్మిట్ 2025 అనేది ఆర్గనైజ్ చేస్తారు. నెక్స్ట్. Prime Minister Narendra Modi attended the BRICS summit to be held in Rio de Janeiro, Brazil from 6th to 7th July 2025. This year, Brazil holds the chairmanship of BRICS. Who holds the chairmanship of BRICS? Brazil. And sustainable governments. Theme in the strengthening global South cooperation for more inclusive. Strengthening global South cooperation for more inclusive. Clear? Next. Which country will host the 18th BRICS Summit 2026? 18th BRICS Summit 2026 ఎవరు హోస్ట్ చేస్తారని అడిగింది. ఎవరు? మనమే, ఇండియా. 18th BRICS Summit ఎవరు హోస్ట్ చేస్తారు? ఇండియా విల్ హోస్ట్ 18th BRICS Summit. నెక్స్ట్. వెన్ ఈస్ వరల్డ్ బయో ప్రొడక్ట్స్ డే 2025 సెలబ్రేటెడ్? వరల్డ్ బయో ప్రొడక్ట్స్ డే 2025 ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ది ఆన్సర్ ఇస్ 7th July. థీమ్ ఏంది? ది బయో E3 మెథడ్. ది బయో E3 మెథడ్ ఇస్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ బయో ప్రొడక్ట్స్ డే 2025. 7th July రోజు వరల్డ్ బయో ప్రొడక్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్. హూ హ్యాస్ బిన్ అవార్డెడ్ ది సింబాలిక్ కీ టు ది సిటీ బై అర్జెంటీనా ఇన్ July 2025? సింబాలిక్ కీ టు ది సిటీ అర్జెంటీనా అనేది అవార్డు చేసింది. అది ఎవరికి? ఇంకెవరికి? నరేంద్ర మోడీ. పక్క కంట్రీస్ లో ఎన్ని అవార్డులు ఉన్నాయో అన్ని మోడీకి ఇచ్చేసి, చాలా కంట్రీస్ ఇచ్చేసి. నరేంద్ర మోడీ. నెక్స్ట్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ హర్యానా ఇన్ July 2025? గవర్నర్ ఆఫ్ హర్యానాగా ఎవరు అపాయింట్ అయ్యాలని క్వశ్చన్. ది ఆన్సర్ ఇస్ అసీమ్ కుమార్ ఘోష్. అసీమ్ కుమార్ ఘోష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది గవర్నర్ ఆఫ్ హర్యానా ఇన్ July 2025. Next. Who has been appointed as the new managing director, MD and chief executive officer, CEO of Life Insurance Corporation of India, LIC? LIC కి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఎవరు? LIC కి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫీసర్ ఎవరంటే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే ఆర్ దొరై స్వామి. ఆర్ దొరై స్వామి. నెక్స్ట్. వెన్ ఈస్ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే 2025 అబ్జర్వ్? నెల్సన్ మండేలా డే ఎప్పుడు చేసుకుంటారు? నెల్సన్ మండేలా డే ఎప్పుడు చేసుకుంటారు అంటే 18th July. 18th July రోజు నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. థీమ్ ఏంది? ది పవర్ టు ఎండ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ఇన్ ఆల్ అవర్ హ్యాండ్స్. ది పవర్ టు ఎండ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈస్ ఇన్ ఆల్ అవర్ హ్యాండ్స్. నెక్స్ట్. విచ్ సిటీ హ్యాస్ బిన్ నేమ్డ్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఫర్ ది 8th consecutive time ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25? 8th consecutive time క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా, అది ఏ సిటీకి వచ్చింది ఆ పేరు? ది ఆన్సర్ ఇస్ ఇండోర్, మధ్యప్రదేశ్. ఇండోర్కి ఆ నేమ్ వచ్చింది. నెక్స్ట్. ఇండోర్ గెట్స్ ది టైటిల్ ఆఫ్ క్లీనెస్ట్ సిటీ ఫర్ 8th consecutive times. President Murmu gives away 78 Swachh Survekshan awards. Indore has written the title of India's cleanest city for the 8th consecutive year. Indore has been number 1 since 2017 నుంచి
టైటిల్ క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఎవరిది? ఇండోర్ సిటీ. నోయిడా ఇస్ ది క్లీనెస్ట్ సిటీ ఇన్ ది 3 to 10 lakh పాపులేషన్ కేటగిరీ. నోయిడా కూడా క్లీనెస్ట్ సిటీ బట్ 3 to 10 lakh పాపులేషన్ కేటగిరీ. టాప్ 3 సిటీస్ ఏంటి? ఇండోర్ మధ్యప్రదేశ్, సూరత్ గుజరాత్, నావీ ముంబై మహారాష్ట్ర. క్లియర్? నెక్స్ట్, where has the 6th edition of India and Uzbekistan joint military exercise Dastlik been organized? Dastlik అనేది 6th edition of India and Uzbekistan joint military exercise అనేది ఎక్కడ ఆర్గనైజ్ చేసేయాలని అడిగింది. అండ్ ది ఆన్సర్ ఈస్ పూణే, మహారాష్ట్ర. పూణేలో ఆర్గనైజ్ చేసింది. నెక్స్ట్, ది 6th edition of Indo-Uzbek joint military exercise Dastlik was held on 16th April 2025 at Indian Army's foreign training node at Aund, Pune. The 13-day exercise ran from 16 April to 28 April. 16 April నుంచి 28 April వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. పేరేం పేరు? డస్ట్లిక్. ఎక్సర్సైజ్ పేరు డస్ట్లిక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కన్నడ? కన్నడ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మార్క్ కార్నే. మార్క్ కార్నే హ్యాస్ బికెమ్ ది న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ Canada. Mark Carney has been sworn in as the 24th Prime Minister. Prime Minister? 24th Prime Minister of Canada. He replaced Justin Trudeau. Justin Trudeau. Mark Carney is from the Liberal Party of Canada. He is from Liberal Party of Canada. Next, what is the position of India in the World Happiness Report 2025? World Happiness Report 2025 la India position ఏంది? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. ది ఆన్సర్ ఇస్ 118. 118 ప్లేస్లో ఉన్నాం మనం. హ్యాపీనెస్లో కూడా ముందు లేవు. హ్యాపీనెస్లో ఫస్ట్ ఉన్నది ఏంటిది? ఫిన్లాండ్. ఫిన్లాండ్ హ్యాపీనెస్లో ఫస్ట్ పొజిషన్ ఫిన్లాండ్. లాస్ట్ పొజిషన్ ఏది? ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఇది ఇచ్చే వాళ్ళు ఎవరంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. వీళ్ళు ఇదనే ఇస్తారు. ఏంటిది? హ్యాపీనెస్ డైరెక్ట్ హ్యాపీనెస్ ర్యాంక్. టాప్ 3 కంట్రీస్ ఏంది? ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే అనే టాప్ 3 కంట్రీస్. లాస్ట్ కంట్రీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. నో హ్యాపీనెస్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై మాల్దీవ్స్ యాజ్ గ్లోబల్ టూరిజం అంబాసిడర్ ఇన్ జూన్ 2025? జూన్ 2025 లా గ్లోబల్ టూరిజం అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేసిల్లు? ది ఆన్సర్ ఈస్ Katrina Kaif. The answer is Katrina Kaif. Next, which team won the Tata IPL 2025 title? చెప్పాలా? అవసరం ఏముంది? అందరూ తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు won the Tata IPL 2025 title. Tata IPL has got a new champion. Royal Challengers Bangalore has won the Tata IPL title for the first time by defeating Punjab Kings by 6 runs. 6 runs తేడా తోటి వాళ్ళను ఓడించి ఐపీఎల్ టైటిల్ అనేది ఆర్సీబీ ఫస్ట్ టైం గెలుచుకుంది. విన్నింగ్ టీం ఎవరు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కెప్టెన్ ఎవరు? రజత్ పటిదార్. రన్నర్ అప్ టీం ఎవరు? పంజాబ్ కింగ్స్. కెప్టెన్ ఎవరు? శ్రేయస్ అయ్యర్. ఈవెంట్ ఎప్పుడు జరిగింది? 22nd మార్చ్ నుంచి 3rd జూన్ వరకు ఐపీఎల్ అనేది జరిగింది. ఇది ఎన్నో ఎడిషన్? 18th ఎడిషన్. 2025 లో 18th ఎడిషన్ అనేది జరిగింది. స్పాన్సర్ ఎవరు? టాటా. టైటిల్ స్పాన్సర్ టాటా. క్లియర్? గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ అడుగుతారు, ఏది అడిగేది తెలియదు కాబట్టి అన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ది ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025? ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 లా ఉమెన్స్ సింగిల్ టైటిల్ గెలిచింది ఎవరు? ది ఆన్సర్ ఇస్ కోకో గౌఫ్. కోకో గౌఫ్ won the women's single title in French Open Tennis 2025. మన మెన్స్ సింగిల్స్ లో కూడా ఎవరో ఒకరు గెలిచుంటారు కదా. మెన్స్ సింగిల్ టైటిల్ అట్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 గెలిచింది ఎవరంటే కార్లోస్ ఆల్కరాజ్. ఎవరిని డిఫీట్ చేసింది? జానిక్ సిన్నర్. జానిక్ సిన్నర్ ని డిఫీట్ చేసింది ఎవరు? కార్లోస్ ఆల్కరాజ్ ఇస్ ది విన్నర్ మెన్స్ సింగిల్. నెక్స్ట్, వెన్ నేషనల్ యూత్ డే 2025 is celebrated? ఇంతవరకు ఇంటర్నేషనల్ యూత్ డే చూసినాం, ఇప్పుడు నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 12th జనవరి. ఓకే, 12th జనవరి రోజు నేషనల్ యూత్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్. థీమ్ ఏంది?
యూత్ ఎంపవర్మెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్. యూత్ ఎంపవర్మెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్, ఇది థీమ్. వాట్ హ్యాస్ బికమ్ ది న్యూ నేమ్ ఆఫ్ ఫుడ్ డెలివరీ కంపెనీ? జొమాటో. జొమాటోకు కొత్త కంపెనీ పేరు వచ్చింది. జొమాటో పేరు తీసేసి కొత్త కంపెనీ పెట్టింది. ఏంటిది? ఎటర్నల్. కొత్త పేరు ఏంది? ఎటర్నల్ ఇస్ ది ఆన్సర్, ఏ. నెక్స్ట్, టు హూమ్ విల్ ది 59th జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2025 బి అవార్డెడ్? 59th జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2025 ఎవరికి ఇస్తారు? వినోద్ కుమార్ శుక్లా. వినోద్ కుమార్ శుక్లాకి జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2025 ఇచ్చారు. నెక్స్ట్, హూ హాస్ బికమ్ ది 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 26th చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు? ది ఆన్సర్ ఇస్ జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ బికమ్ ది 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంతనో తెలుసా? 96th. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో మన ర్యాంక్ 96th. ఇండియా ఇస్ ర్యాంక్ 96th అమాంగ్ 180 కంట్రీస్. ఓకే, 180 కంట్రీస్ లో మన 96th ర్యాంక్. In the 2024 Corruption Perception Index released on 11th February 2025. Last year in 2023, India was ranked 93rd. Okay, last year la 93rd. Top 3 countries in Denmark, Finland, Singapore. Top 3 countries Denmark, Finland, Singapore. Lowest ekkada? South Sudan. ఇది ఎవరు ఇస్తారు? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇస్తారు. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే వాళ్ళు ఈ ర్యాంక్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్, who will become the first woman and African president of the International Olympic Committee? First woman and African president ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ఎవరు వెళ్ళింది? మార్చ్ 2025 లా. పిటి ఉషానా? కాదు, మన ఇండియా ఆమె. ఓకే, ఈమెను ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆఫ్రికన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్రికన్ అండ్ ఫస్ట్ ఉమెన్ ఎవరంటే క్రిస్టీ కోవెంట్రీ. ఓకే, క్రిస్టీ కోవెంట్రీ is the first woman and African president of International Olympic Committee. Next, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు? 23rd June 1894. 1894 లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ ఆఫీస్ ఎక్కడ? స్విట్జర్లాండ్, లాస్ అనే స్విట్జర్లాండ్. చైర్మన్ ఎవరు? క్రిస్టీ కోవెంట్రీ. క్రిస్టీ కోవెంట్రీ is the chairman. Next, who has become the 11th chairman of the Securities and Exchange Board of India? సెబీ. సెబీ చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? ది ఆన్సర్ ఇస్ తుహిన్ కాంతా పాండే. తుహిన్ కాంతా పాండే become the 11th chairman of the Securities and Exchange Board of India, SEBI. SEBI chairman తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్, who has won the title of ICC Champions Trophy 2025? చెప్పాలా? అవసరం? ICC Champions Trophy 2025 గెలిచింది ఎవరు? నన్ అదర్ దెన్ ఇండియా. ఇండియా won the title of ICC Champions Trophy 2025. 2025 విన్నర్ ఎవరు? ఇండియా, థర్డ్ టైం విన్నర్. 2025 రన్నర్ అప్ ఎవరు? న్యూజిలాండ్. ఇండియా విన్నర్ ఆఫ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 3 times. ఎప్పుడు? 2025 లా, 2013 లా, 2002 లా. 2025 లా, 2013 లా, 2002 లా. ఈ నుంచి ఇడికి 11 years, ఈ నుంచి ఇడికి 12 years పట్టింది. చూసిలా? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ ఎవరికి? రోహిత్ శర్మ, ఇండియా. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికి? రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్. గోల్డెన్ బ్యాట్ ఎవరికి వచ్చింది? రచిన్ రవీంద్ర. గోల్డెన్ బాల్ ఎవరికి వచ్చింది? మ్యాట్ హెన్రీ, న్యూజిలాండ్. హోస్ట్ కంట్రీస్ ఏంది? పాకిస్తాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. పాకిస్తాన్ లో అసలు హోస్ట్, బట్ మనం అక్కడ ఆడమన్నాం కాబట్టి యూఏలో కూడా సెటిల్ మ్యాచెస్. సో హోస్ట్ కంట్రీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ పాకిస్తాన్. ఎడిషన్ 9th ఎడిషన్, ఇది 9th ఎడిషన్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ హాస్ టాప్డ్ ది మెడల్ టాలీ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లా ఎక్కువ మెడల్స్ వచ్చింది ఎవరికి? మహారాష్ట్ర. మహారాష్ట్ర గట్ highest medals. Clear? Next, Maharashtra has dominated the Khelo India Youth Games since first edition of the games 2018 నుంచి వాళ్ళకే వస్తున్నాయి. మహారాష్ట్ర has topped the medal tally 5 times: 2019, 2020, 2023, 2024 and 2025. Host Bihar finished 15th in the medal tally, అంటే 15th place ఉన్నారు. హోస్ట్ బీహార్ వన్ హిస్టారిక్ 36 మెడల్స్ వచ్చినాయి బీహార్కి. 7 gold, అందులో 11 silver and 8 bronze.
అంటే ఇన్ని వచ్చినాయి. బీహార్ కూడా ఇన్ని వచ్చినాయి కాబట్టి అది హిస్టారిక్ అన్నారు. అర్థమైందా? నెక్స్ట్, హూ హెస్ వాన్ ది ఫైనల్ టైటిల్ ఆఫ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఎవరు గెలిచిళ్ళు? అందరికి వెంటనే ఆర్సీబీ దగ్గరికి పోతుంది. అది మెన్, ఇది ఉమెన్. 2024 లో ఆర్సీబీ గెలిచింది. బట్ 2025 విన్నర్ అయితే ఎవరంటే ముంబై ఇండియన్స్. 2025 విన్నర్ ఎవరు? ముంబై ఇండియన్స్. విన్నర్ ఎవరు? ముంబై ఇండియన్స్. రన్నర్ అప్ ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఎన్నో ఎడిషన్? థర్డ్ ఎడిషన్. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? నాట్ స్కైవర్ బ్రంట్. నాట్ స్కైవర్ బ్రంట్ 523 రన్స్ చేసింది. పర్పుల్ క్యాప్ ఎవరికి? అమెలియా కేర్, 18 వికెట్స్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు? నాట్ స్కైవర్ బ్రంట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్, ముంబై ఇండియన్స్. క్లియర్? హర్మన్ ప్రీత్ కౌర్, ముంబై ఇండియన్స్. ఇది ఉమెన్స్ ఐపీఎల్ కప్. వెన్ ఇస్ ది వరల్డ్ హెరిటేజ్ డే 2025 సెలబ్రేటెడ్? వరల్డ్ హెరిటేజ్ డే 2025 సెలబ్రేటెడ్ ఆన్ 18th April. ఓకే, వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? 18th April. థీమ్ ఏంది? డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెసిలియంట్ హెరిటేజ్. డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెసిలియంట్ హెరిటేజ్. ఇది థీమ్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ డే 2025. నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ దిస్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ మియామి ఓపెన్ ఛాంపియన్ 2025? మియామి ఓపెన్ ఛాంపియన్ 2025 లో ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారని అడుగుతున్నాను. ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? హరియానా సబలెంకా. హరియానా సబలెంకా వాన్ ది ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఇన్ మియామి ఓపెన్ ఛాంపియన్ 2025. మెన్ సింగిల్ టైటిల్ ఎవరు గెలిచారు? జాకోబ్ మెన్సిక్. ఓకే, జాకోబ్ మెన్సిక్ వాన్ ది మెన్స్ మియామి ఓపెన్ ఛాంపియన్ 2025. సీజెక్ రిపబ్లిక్. క్లియర్? నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ది మెన్స్ అండ్ ఉమెన్స్ టైటిల్ ఇన్ ఖోఖో వరల్డ్ కప్ 2025? ఖోఖో వరల్డ్ కప్ 2025 లో మెన్స్ అండ్ ఉమెన్స్ రెండు టైటిల్ ఎవరు గెలిచారు? ది ఆన్సర్ ఈస్, చెప్పండి చూద్దాం, ఇండియా. ఓకే, ఇండియా వాన్ ది మెన్స్ అండ్ ఉమెన్స్ టైటిల్ ఇన్ ఖోఖో వరల్డ్ కప్ 2025. ఖోఖో వరల్డ్ కప్ 2025 ఇది ఫస్ట్ ఎడిషన్. ఓకే, ఫస్ట్ ఎడిషన్ మన ఇండియాని కండక్ట్ చేసిళ్ళు ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీలో. డేట్ 13 to 19 జనవరి. విన్నర్ ఆఫ్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీ ఇండియా. రన్నర్ అప్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీ నేపాల్. మస్కోట్స్ ఎవరు? తారా అండ్ తేజాస్ ఆర్ ది మస్కోట్స్. నెక్స్ట్, విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ అన్వెయిల్డ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ సంజయ్? బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ సంజయ్ ఏ యూనియన్ మినిస్టర్ అన్వెయిల్డ్? ఓకే, విచ్ యూనియన్ మినిస్టర్ అన్వెయిల్డ్ ది బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ సంజయ్? ఎవరంటే ది ఆన్సర్ ఈస్ రాజ్నాథ్ సింగ్. ఓకే, డి రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ అఫిషియల్లీ బికమ్ ది లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏ సిటీని అంటాం? ది ఆన్సర్ ఈస్ బెంగళూరు. బెంగళూరుని లియోపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిటీ? వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎవరు అపాయింట్ చేయబడ్డారంటే ది ఆన్సర్ ఈస్ డాక్టర్ అజయ్ కుమార్. అజయ్ కుమార్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 14 ఆర్టికల్స్ 315, 323 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు? 1st October 1926. హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీ. చైర్మన్ ఎవరు? డాక్టర్ అజయ్ కుమార్. ఫస్ట్ చైర్మన్ ఎవరు? సార్ రాస్. ఓకే, సార్ రాస్ వాస్ ది ఫస్ట్ చైర్మన్. నెక్స్ట్, హూ హ్యాస్ వాన్ ది టైటిల్ ఆఫ్ ఫుట్బాల్ టోర్నమెంట్ లా లిగా 2024-2025? హూ హ్యాస్ వాన్ ది టైటిల్? ఓకేనా, ఫుట్బాల్ టోర్నమెంట్ లా లిగా టైటిల్ ఎవరు గెలిచారని అడుగుతాం. ది ఆన్సర్ ఈస్, దీనికోసం యుద్ధాలే జరుగుతాయి బయట, ఎఫ్సి బర్సలోనా. ఎఫ్సి బర్సలోనా ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ది టైటిల్ ఆఫ్ లా లిగా 2024-2025 has been won by FC Barcelona Spain. Defeated Espanyol 2-0. Okay, defeated Espanyol 2-0. La Liga is the top level professional football league in Spain. Spain la top level professional football game, La Liga. Next, which state has recorded the highest number of dolphins in the Ganga River Dolphin Survey conducted for the first time in India?
గంగా రివర్ డాల్ఫిన్ సర్వే కండక్ట్ చేసేళ్ళు. అందులో ఏ స్టేట్ లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఉన్నాయి అని క్వశ్చన్. ది ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఆర్ రికార్డెడ్. Prime Minister Narendra Modi chaired the 7th meeting of National Wildlife Board at Gir National Park in Gujarat. Gir National Park is Gujarat. During this, he released the country's first Ganges River dolphin census report. According to the report, a total of 6,327 river dolphins have been found in India. Top 3 states in the Ganges River dolphin census report. Uttar Pradesh ఎంతమంది ఉన్నారు? ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయి? 2,397. బీహార్ లా 2,220. వెస్ట్ బెంగాల్ లా 815. 93. In August 2025, which Indian state became the first to introduce a sabbatical leave scheme for government employees? Sabbatical leave scheme for government employees. The answer is Sikkim. Sikkim is the answer. Sabbatical leave అంటే ఏంటంటే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే 5 years కంటిన్యూస్ సర్వీస్ చేసిలో వాళ్ళకు లీవ్స్ అలర్ట్ చేస్తారు. లీవ్స్ ఎప్పుడంటే 365 days, అంటే 365 days టు మాక్సిమం 1080 days వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. 365 days నుంచి 1080 days వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. అయినా లీవ్ తీసుకున్నా కూడా వాళ్ళకి 50% ఆఫ్ ది బేసిక్ పే అనేది వాళ్ళ శాలరీకి వస్తుంది. ఓకే, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళకపోయినా, వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా 50% ఆఫ్ బేసిక్ పే వాళ్ళకి శాలరీకి వస్తుంది. ఎన్ని డేస్? 365 days టు మాక్సిమం 1080 days. దీన్ని సబ్బాటికల్ లీవ్ స్కీమ్ అంటారు. ఇది ఫస్ట్ లాంచ్ చేసిన సిటీ ఏంది? సిక్కిం. సిక్కిం. ఓకేనా? నెక్స్ట్, when will World Beast Feeding Week 2025 be observed? World Beast Feeding Week 2025 be observed. ఎప్పుడు? ఆగస్ట్ 1 to 7. ఆగస్ట్ 1 to ఆగస్ట్ 7th. దీన్ని వరల్డ్ బీస్ట్ ఫీడింగ్ వీక్ అని అంటారు. థీమ్ ఏంది? ప్రియారిటైజ్ బీస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. ప్రియారిటైజ్ బీస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. ఇది వరల్డ్ బీస్ట్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ 1 to ఆగస్ట్ 7. థీమ్ prioritize beast feeding, create sustainable support systems. Who has been appointed as the new Prime Minister of Myanmar? Myanmar new Prime Minister ever? The answer is Uniosa. Uniosa. Uniosa was the new Prime Minister of Myanmar. The new Prime Minister of Myanmar. Who has been appointed as the 47th Vice Chief of the Indian Naval Staff in August 2025? ఇండియన్ నావల్ స్టాఫ్ ఇన్ ఆగస్ట్ 2025 లో వైస్ చీఫ్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? ది ఆన్సర్ ఈస్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్. వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్. ఓకే, on August 1st 2025, Vice Admiral Sanjay Vatsayan took over as the 47th Deputy Chief of the Naval Staff of the Indian Navy. He replaced Vice Admiral Krishna Swaminathan. ఓకే, అంతకుముందు కృష్ణ స్వామినాథన్ ఉండేవాళ్ళు, వాళ్ళని రిప్లేస్ చేశారు. ఎవరు? వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్. ఇండియన్ నావీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీ. నేవీ డే ఎప్పుడు చేసుకుంటారు? 4th December. గుర్తుపెట్టుకోండి, నేవీ డే 4th December. చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ ఎవరు? దినేష్ కుమార్ త్రిపాఠి. దినేష్ కుమార్ త్రిపాఠి. ఓకే, చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్. నెక్స్ట్, విచ్ కంట్రీ కల్చరల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా హ్యాస్ బిన్ ఇంక్లూడెడ్ ఇన్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ యాజ్ ది 44th సైట్ ఇన్ July 2025? అంటే విచ్ కల్చరల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లా మన ఏ ప్రాపర్టీని 44th సైట్ గా లిస్ట్ చేసిళ్ళు? 44th సైట్ గా లిస్ట్ చేసిళ్ళు లేదా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో? ది ఆన్సర్ ఈస్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఇస్ ది ఆన్సర్. 44th UNESCO heritage site, Maratha military landscapes of India, which includes 11 forts. 11 forts in Maharashtra and one in Tamil Nadu, was inscribed in July 2025, which is now 44th UNESCO World Heritage Site of India. 44th UNESCO World Heritage Site of India. 11 Maharashtra, ఒకటి తమిళనాడులో ఉంటుంది. Maratha military landscape. Which Indian city was ranked 26th in the Global Artificial Intelligence City Index 2025? ఏ సిటీ 26th ర్యాంక్ వచ్చింది? ఓకే, 26th ర్యాంక్ ఇన్ ఎల్లా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో.
ఓకే. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 25 ఇలా 26th ర్యాంక్ వచ్చింది ఏదంటే బెంగళూరు. 26th ర్యాంక్ దేనికి వచ్చింది? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెంగళూరు. క్లియర్. నెక్స్ట్, in the global AICT index 2025 released in August 2025, Bengaluru has ranked first in India and 26th globally. Global ga 26th place. The report has been released by market research from Counterpoint Research. Market research from Counterpoint Research అనేది రిపోర్ట్ రిలీజ్ చేసి టాప్ 3 సిటీస్ ఏంటి? సింగపూర్, సియోల్, బీజింగ్. సింగపూర్, సియోల్, బీజింగ్. In August 2025, who has been appointed the new chairperson of the Capacity Building Commission? Capacity Building Commission ki new chairperson evaru? New chairperson evaru ante S. Radha Chauhan. S. Radha Chauhan. Next, last one, who has been appointed as the brand ambassador of Australian tourism campaign in August 2025? Australian tourism campaign ఆగస్ట్ 2025 కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేసిలంటే ది నేమ్ ఈజ్ సారా టెండూల్కర్. సారా టెండూల్కర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసింది. దీనికి ఆస్ట్రేలియా టూరిజం క్యాంపెయిన్ కి. ది నేమ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఏంటంటే కమ్ అండ్ సే జీడే. కమ్ అండ్ సే జీడే అనేది ది నేమ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. కూల్. ఓకేనా? ఇవి మన 100 కరెంట్ అఫైర్స్. వీటిని మీరు ఎట్లా మైండ్ లో పెట్టుకోవాలంటే మొత్తం మైండ్ లో ఉండాలి. ఓకే. లాస్ట్ లో ఒక టెస్ట్ అన్నా కదా, ఆ టెస్ట్ చూద్దాం. ఈ టెస్ట్ ఏంటంటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? కింద కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు క్లాస్ విన్నారో నాకు అర్థమవుతుంది. సో మీరు కామెంట్ చేయండి ఈ 3 క్వశ్చన్స్ కి. ది క్వశ్చన్ ఈజ్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ హ్యాస్ ఆథర్డ్ ది బుక్ టైటిల్ ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పిందే. ఇది మీ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఓకేనా? హూ హ్యాస్ ఆథర్డ్ ది బుక్ టైటిల్ ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా. నెక్స్ట్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 ఇండియా పొజిషన్ ఎంత? ఇది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూ చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారు? ఇది కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఇవి చెప్పిన, మీరు ఎంతవరకు క్లాస్ విన్నారో తెలుస్తుంది ఇవి మీరు ఆన్సర్ చేస్తే. ఓకేనా? కామెంట్ చేయండి. క్లియర్. ఇవి మన 100 కరెంట్ అఫైర్స్. ఇవి రివైజ్ చేస్తూ ఉండండి. మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. 5 seconds లో ఆన్సర్ పెట్టగల క్వశ్చన్స్ కాబట్టి మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత మంచిది. సో రివైజ్ చేస్తూ ఉండండి. నేను నెక్స్ట్ పార్ట్ అనేది చేస్తూనే ఉంటా. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ అనేది ఇంకా 1-2 days లో మీకు పెట్టేస్తా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. ఓజీ ఆస్పిరెంట్స్ కి ఫాలో చేయండి. మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా, ఎలాంటి డౌట్ అన్నా, అంటే అప్డేట్స్ అనేటివి ఫాస్ట్ గా వచ్చేస్తాయి మన టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఒక కమ్యూనిటీ లెక్క బిల్డ్ అవుదామని చెప్పినా కదా. టెలిగ్రామ్ ఛానల్లో అందరు ఉంటారు కాబట్టి మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి చూపెడుతుంది. నేను నెక్స్ట్ పార్ట్ అతి త్వరలో, అంటే సూన్, చాలా తొందరలో మీకు అప్లోడ్ చేస్తా. సో అప్పటి వరకు ఏంటంటే ఇవి రివైజ్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం లైక్ చేస్తే ఏంటంటే అందరికీ మన వీడియో చూపెడుతుంది. ఇప్పుడు లాస్ట్ కున్న క్వశ్చన్స్ అవి మీరు కామెంట్ చేయండి. మీరు ఈ క్లాస్ ఎంతవరకు విన్నారో నాకు అర్థమవుతుంది, అండ్ మీరు ఎంతవరకు విన్నారో మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి ఓజీ ఆస్పిరెంట్స్ కి. బాయ్.